ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. ఈరోజు ప్రాముఖ్యత ఏమిటంటే భస్మ బుధవారము. భస్మ బుధవారము అంటే భస్మము అంటే అర్థం ఏంటి? బూడిద కదా. బూడిద బుధవారము, వాడుక భాషలో దీన్ని బూడిద బుధవారము అని కూడా అనొచ్చు. భస్మ బుధవారము, ఇంగ్లీష్లో యాష్ వెన్స్డే, యాష్ వెన్స్డే అంటారు. ఈస్టర్ పండుగకు ముందు, ఈస్టరు పండుగకు అంటే పునరుద్ధాన పండుగకు ముందు యేసు ప్రభువారు సిలువలో చనిపోయిన రోజేమో గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ఆ తర్వాత ఆయన మూడో రోజున ఆదివారమున తిరిగి లేచినటువంటి రోజు ఈస్టర్ పండుగ, పునరుద్ధాన దినం. పునరుద్ధాన దినానికి, ఈస్టర్ పండుగకి ముందు 46 రోజులు లెక్కిస్తే మనకు బుధవారం వస్తుంది. ఆ బుధవారాన్ని భస్మ బుధవారం అని పేర్కొన్నారు. ఈ భస్మ బుధవారము అనేది బైబిల్లో లేదు, కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు వేదాంత పండితులు, దైవజనులు ఈస్టర్ పండుగకు ముందు ఒక 40 రోజులు మనము ఆ సిలువను ధ్యానం చేద్దామనే ఉద్దేశంతో, సంఘానికి మేలు కలుగుతుందనే అభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొన్ని సంఘాల వారు కొన్ని పద్ధతులు, ఆచారాలు అవలంబిస్తూ ఉన్నారు. అయితే మనము ఆత్మానుసారముగా ఆయనను వెంబడించుట మన ఆత్మీయ జీవితాలకు క్షేమాభివృద్ధిని కలిగించును గాక. ఆమేన్. ఈ భస్మ బుధవారము అనే పదము లాటిన్ భాషలో నుండి డైస్ సెనెరెమ్ అనే పదంలో నుంచి, డైస్ సెనెరెమ్ అనే పదం నుంచి వచ్చింది. యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి శిష్యులు, అపోస్తలులు, ఆ అపోస్తలుల దగ్గర ఉన్నటువంటి శిష్యులు, వారికి అపోస్తలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు, బోధకులు ఎవరైనా కావచ్చు, వారి తర్వాత వారు దాదాపు క్రీస్తు శకం 500 సంవత్సరం వరకు వారు పరిచర్య నడిపించారు. ఆ తర్వాత సంఘములో రోమన్ క్యాథలిక్ సంఘం అనేది ప్రారంభమైంది. అంటే ఆ సంఘము కొన్ని సిద్ధాంతాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇంక కొన్ని సంఘాల వారు, వివిధ రకాల డినామినేషన్స్, వివిధ సంఘాల వారు ఏర్పాటు చేశారు. గడిచిన సంవత్సరములో మనము మట్టలాదివారాన్ని ఆచరించాం కదండి. మట్టలాదివారం అంటే యేసు ప్రభు వారు విజయోత్సవముతో యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి శుభదినం. ఆ రోజున అందరు కూడాను ఏం చేశారంటే, వారు ఖర్జూర మట్టలను, ఈత మట్టలను, నిరవంజి చెట్ల కొమ్మలను, ఒలీవ చెట్ల కొమ్మలను, ఇంకా అక్కడ ఏమేమి పచ్చపచ్చగా కనపడినాయో ఆ కొమ్మలన్నీ విరిచి, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని అందరూ కూడాను జయ జయ ధ్వనులు చేసి యేసుక్రీస్తు వారిని గణపరిచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గొల్లియాతును గనక జయించగానే సౌలుకు 1000 కొలదియు, దావీదునకు 10,000 కొలదియు స్తుతులు కలుగునుగాక అని ఇశ్రాయేలీయుల కుమార్తెలందరూ కూడా, స్త్రీలందరూ కూడా ఎలాగైనా గాన ప్రతిగానాలు చేశారు. యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించే సమయంలో అంట అందరు కూడా దేవుణ్ణి స్తుతించున్నారంట అండి. మనం కూడా స్తుతించడం మంచిదే కదా. దావీదు కుమారునికి పాస్టర్ గారు, మేము ఇలా భస్మ బుధవారం బూడిద పూసుకునితే మీరు జై జై అంటారు ఏంటంటే అనుకోబాకండి. ఆ రోజుల్లోనంట ఆ ఈత మట్టలు, ఆ ఖర్జూర మట్టలు, ఒలీవ కొమ్మలు అవన్నీ తీసుకొచ్చి వాటిని ఆ సంవత్సరం మట్టలాదివారం నుండి ఈ భస్మ బుధవారం వరకు అన్నీ దాచిపెట్టి, ఈలోగా సంవత్సరం అయ్యేసరికి అంత ఏమైపోతాయి, బాగా ఎండిపోతాయి. మనకులాగే దేవునికి స్తోత్రం.
ఎండిపోయిన మట్టలన్నిటిని ఏం చేశారు? కాల్చారు. కాల్చిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? బూడిద వచ్చింది. ఇప్పుడు ఈ బూడిదనంట వాళ్ళు ఏం చేశారంటే, ఈరోజు భస్మ బుధవారం కాబట్టి ఈ బూడిదని ఇచ్చినటువంటి సంఘస్థులందరికీ పాస్టర్ గారు గేట్లో నిలబడి లోపలికి వచ్చే వాళ్ళందరికీ ఆ బూడిద తీసుకొని నుదుటి మీద సిలువ గుర్తేసి ఏమని చెప్పేవాడు తెలుసా? ఆయన చెబుతాడంట, పాస్టర్ గారు, నీవు మన్నే గనక తిరిగి మరలా నీవు మన్నైపోదు అని చెప్తాడంట. ఎప్పుడు? ఈ బూడిద పూసినప్పుడు. అప్పుడు ఆ మాట చెబితే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? పాజిటివ్గా తీసుకునే వాళ్ళకి, అమ్మో నేను మట్టిలో కలిసిపోతాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను సిద్ధపడాలి ఈ 40 రోజులు అని పాజిటివ్గా తీసుకుంటారు. నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఏమనుకుంటారు? రకరకాలుగా అనుకుంటారు. మన టైం లేదు కనుక ఈ క్రమము కొన్ని సంఘాల్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొంతమంది ఏం చేశారు? బూడిద అనేది కేవలము నుదుటి మీద పెడితే చాలదు, అసలు బూడిద జల్లాలి మొత్తం అన్నారు. ఒక ఆయన ఏమో పూసుకున్నాడు, ఇంకో ఆయన ఏమో బూడిద పోసుకున్నాడు. అయితే ఆత్మీయంగా మనకి ఈ బూడిద పూసుకోవాల్సిన అవసరం లేదు, పోసుకోవాల్సిన అవసరం ఇంకా లేదు. కానీ దానిలో ఉన్న ఆత్మీయ భావం ఏమిటంటే, బూడిద పోసుకోవటం అంటే అర్థం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో పాత నిబంధనలో చాలామంది భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారు ఏం చేశారు? గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని ధూళి పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పాత నిబంధనలో జరిగిన సంఘటన ఇది. అయితే మనము మన కొరకు సిలువలో ప్రభు మరణించి ఉన్నాడు కనుక ఆ సిలువ బలియాగము ద్వారా పాత నిబంధనలో ఉన్న బలి అర్పణలన్నిటినీ ఆయన నెరవేర్చి ముగించి సంపూర్ణమైన ఒకే ఒక బలియాగము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో నెరవేర్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి మనము ఆ సిలువను యొక్క విలువను గుర్తించి మనము సిలువ ఎదుట మనం అప్పగించుకుని ప్రభువుకి సంపూర్ణముగా సజీవ యాగముగా మన జీవితాల ప్రభుకు అప్పగించుకుంటే చాలు. దేవునికి స్తోత్రం అండి. అయితే దీనికి సందర్భము, సాదృశ్యము, ఆత్మీయ భావము ఒకసారి మనం తెలుసుకుందాం. పాత నిబంధనలో బూడిద పోసుకున్నటువంటి ప్రార్థన చేసినటువంటి అనుభవము అబ్రహాము గారి యొక్క జీవితంలో మనం చూస్తాం. ఆదికాండము 18వ అధ్యాయంలో 27వ వచనములో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదియునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ధూళియు బూడిదియునైనా నేను. ఇప్పుడు అబ్రహాం గారు దేంతో పోల్చుకుంటున్నాడండి? ఆయన, ప్రభువా నేను ఎవరినయ్యా అంటే, ఇదిగో ధూళి లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని అయ్యా. నేను ఎవరిని అంటే బూడిద లాంటి వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, అయోగ్యమైన వాడిని. ఆ తర్వాత ఆ బూడిద యొక్క ఆ గుణలక్షణాల తర్వాత తెలుసుకుందాం. అబ్రహాము గారు దేవుని దగ్గర ఆయన తనను తాను తగ్గించుకుంటూ ఈ ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో ఆదికాండము 18వ అధ్యాయంలో 22 చూడమ్మా. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము ఎక్కడ నిలబడ్డా అంటే, అబ్రహాము యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఈ 40 దినములు మనము యెహోవా సన్నిధిలో నిలుచుందుము గాక. మన నమ్మిన వారి చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. నేను ఈ 40 రోజులు ప్రభువా నీ సన్నిధిలో ఉండాలి అనే ఆశ కనుక నీకుంటే, ఒకసారి నువ్వు నమ్మి ప్రభువా ఈ 40 రోజులు నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అంటే, నీకు ఏ ఆటంకం రాకుండా ప్రభు నీ మార్గములన్నీ సరళము చేయను గాక. ఏ ఆటంకం రాకుండా. గమనించండి, పోయినసారి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కొంతమంది రావాలని ఆశపడ్డారు, కానీ కొన్ని ఆటంకాలు వచ్చినాయి. కొంతమందికి అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు, కొంతమంది ఇబ్బందులు వచ్చి ఊర్లకు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి, కొంతమందికి ఆటంకాలు వచ్చి కొన్ని సమస్యలు వచ్చినాయి, కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది, కొంతమంది కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది, కొంతమంది దేవునికి దూరం వెళ్ళాల్సి వచ్చింది. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ 40 రోజులకు కూడా నేను నీ పరిశుద్ధ ఆలయములో నీ పాదపీఠము చెంత, నీ బలిపీఠము చెంత నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా అని నువ్వు అడిగితే ఆయన తన సన్నిధిలో నిన్ను నిలబెట్టెను గాక. అబ్రహాం ఎక్కడ నిలబడ్డంటండి?
యెహోవా సన్నిధిలో నిలుచుండెను. ఇంకో మాట శ్రేష్టమైన చదవండి, 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను. అబ్రహాము సమీపించి ఇట్లనెను. ఎవరిని సమీపించి? ఏమండి, అబ్రహాము యెహోవా సన్నిధిలో ఉండెను. అప్పుడు సమీపించి ఇట్లనెను అంటే ఎవరిని సమీపించి? ఏమండి, ఇక్కడ ఇది చూడండి, ఒకసారి తల ఎత్తి నా వైపు చూడండి. ఇక్కడ బలిపీఠం ఉంది, ఏమండి, బైబిల్ స్టాండ్ ఉంది కదా. నేను ఈ బైబిల్ స్టాండ్కి దగ్గరలోనే ఉన్నా, దూరం ఏమీ కాదు. నువ్వు కూర్చున్న దూరంలో నేను కూర్చోలే కదా, నిలబడలా. కానీ సమీపించి అనగా ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాను? ఈయనకు దగ్గరగా, ఏది బైబిల్ స్టాండ్కి దగ్గరగా వచ్చాను, యెహోవా సన్నిధిని. గమనించండమ్మా, మనము ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు ఆయన సన్నిధిని మనము అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఆత్మతో అభిషేకించబడినప్పుడు మరి సమీపముగా వచ్చి ఉన్నాం. మనము ఆయనలో లీనమైనప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు ఇంకా మనము ఆయనను హత్తుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన చేస్తారా? దేవుని సన్నిధిలోకి మీరు రాగలిగి ఉన్నారా? కొంతమంది చాలా విచారించవలసిన విషయం ఏంటంటే, మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కళ్ళు తెరిచి వస్తూ ఉంటారు. కళ్ళు తెరిచి వస్తూ ఉంటే మనం ఆయన సన్నిధిని అనుభవించలేం, తెలియక వాళ్ళు అలాగుంటారు. కానీ ఒకసారి దేవుని సన్నిధిని అనుభవిస్తే ఎప్పుడు నేను ఆయన సన్నిధిని అనుభవిస్తానా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కొంతమంది ఫోన్లు చూస్తూ ఉంటారు. ఫోన్లు చూస్తూ ఉంటే ఫోన్లు ఏం కనపడతాయి? సైతాన్లు కనపడతూ ఉంటాయి, ఆ దయ్యాలు కనపడతూ ఉంటాయి. ఆ దయ్యాలు చూసుకునే కోసం మనం చర్చికి రావాల్సిన అవసరం ఏముంది? లోకంలో దయ్యాలు చాలా ఉన్నాయి. ఇంకా కావాలంటే శ్మశానికి వెళ్ళొచ్చు, అక్కడ ఇంక చాలా గుంపులుగా ఉంటాయి. ఆయన సన్నిధిలో మనం ఎలాగుండాలి? అబ్రహాము ద్వారా మనం నేర్చుకోవాలి. మరి సమీపించి, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము గుడారము దగ్గరికి యెహోవా వచ్చినప్పుడు అబ్రహాము పరిగెత్తుకుంటా వెళ్ళి సాగిలపడి, ఎంతవరకు అంటే సాష్టాంగపడి అంటండి, నేల మట్టుకు, దేవునికి మహిమ కలుగును గాక, నేల మట్టుకు ఆయన వంగి సాగిలపడి నమస్కారం చేసి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీవు నీ దాసుని దాటిపోవద్దు. దాటిపోయాడా? కటాక్షం కలిగి ఉన్నాడా లేదా? కటాక్షం చూపించాడు లేదా? అబ్రహాం గుడారం దర్శించినటువంటి దేవుడు మీదటికి ఈ ఋతువున శారా గర్భములో కుమారుడు ఉండునుగాక. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో ఈ వాగ్దానాలు కొంతమంది పొందబోతున్నారు. దేవునికి స్తోత్రం. మీదటికి భస్మ బుధవారానికి మీరు కుమారునితో వచ్చుదురుగాక, మీ కుమార్తెతో వచ్చుదురుగాక, మీ కుటుంబం సంతోషంగా వచ్చుదురుగాక. ఆయన కటాక్షము మన మీద ఉంటే చాలు, మన స్థితిగతులన్నీ మార్చబడతాయి. ఇప్పుడు ఆయన సన్నిధిలోనికి వచ్చాడు, ఇంకా సమీపముగా వచ్చి అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభువా, ఒకవేళ ఆ పట్టణములో ఆయన అంటున్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునని అనెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. దేనికోసం తెగిస్తున్నాడంట? 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనము చేదువా అని మరలా అడిగాను. దేవునికి మహిమ కలుగును గాక. ముందు అన్నాడు గబికిన, అయ్యా ప్రభా, ఒక 50 మంది కనుక నీతిమంతులుంటే ఆ నీతిమంతులను కూడాను దుష్టులతో నువ్వు నాశనం చేస్తావా, చంపేస్తావా అంటే, అబ్రహామా కాదు, నేను ఆ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాలను నేను కాపాడుతాను. ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది. ఏమని? ఒకవేళ 50 మంది కంటే ఒక 5 తగ్గినట్లయితే, ఎన్ని వార్డులు ఉన్నాయి?
45 వార్డులు ఉన్నాయి. ఈ 45 వార్డుల్లో కనీసం వార్డుకి ఒకడన్నా ఉంటారా? కౌన్సిలర్ అన్నా, కార్పొరేటర్ అన్నా నీతిమంతుడిగా ఉంటాడేమో, లేకపోతే ప్రతిపక్ష నాయకుడైనా నీతిమంతుడిగా ఉంటాడేమో కదా. బజార్కి ఒకళ్ళన్నా ఉంటారేమో, తల్లులు ఉంటారేమో, ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారేమో, పరిశుద్ధులు ఉంటారేమో. ఒకవేళ 5 తగ్గితే ప్రభువా ధూళియు దుమ్మును బూడిదనైనా నేను నీతో మాట్లాడడానికి తెగిస్తున్నానయ్యా అన్నాడు. అంటే అబ్రహాం గారు ఎటువంటి ప్రార్థన చేసేవాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థనలో తగ్గించుకునేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సొంకరి ప్రార్థన చేశాడంట. ఆ దేవాలయం వైపు చూచుటకైనను కనులెత్తడికైనను ధైర్యము చాలక ఏమంటున్నాడంటే ఆయన, దేవా పాపినైన నన్ను కరుణించు అని కేకలు వేశాడంటే అండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, చదవద్దు కానీ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే, అదే ప్రార్థనలో మనం ఏం చేయాలంటే అండి, మనల్ని మనము తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకునేవాడు అబ్రహాము ప్రార్థన చేసే అనుభవం అనేది అబ్రహాము జీవితంలో ఉందా లేదా? అబ్రహాము జీవితంలో ఆ ప్రార్థన అనుభవం అనేది ఉందా లేదా? అబ్రహాం గురించి దేవుడు ఏమన్నా అంటే, అబ్రహాము ఒక ప్రవక్తయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం అండి. అబ్రహాం ఎవరంటే అండి, అబ్రహాము ప్రవక్త. చూడండి, అబ్రహాముని పిలిచినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఒక ప్రార్థన చేశాడు. చూడండి, అక్కడ యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికి మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠము కట్టి ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ 40 రోజుల్లో కూడాను మనమందరం కూడా దేవుని మందిరంలోకి వచ్చింది దేనికోసం అంటే బలిపీఠము కట్టి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం అండి. మనం ఏ బలిపీఠం కట్టుకోవాలి? నీ జీవితంలో ఏ బలిపీఠం అయితే పడద్రోయబడి ఉందో ఆ పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేసి దానిని మరలా తిరిగి కట్టాలి, పునర్నిర్మించాలి. ఏలియా గారు వచ్చేసరికంట అక్కడ బలిపీఠము పడద్రోయబడి ఉన్నది. కట్టెలన్నీ కూడాను అస్తవ్యస్తంగా పడిపోయి ఉన్నాయి. దేంతో కట్టారు? బలిపీఠాన్ని కట్టెలతో కట్టారు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ బలిపీఠం మీద దహన బలి అర్పించడం కోసం ఈ బలిపీఠం దగ్గరకు వస్తే ఈ బలిపీఠం ఏం పడిపోయింది. ఏలియా పడద్రోయబడిన బలిపీఠమును చక్కబెట్టెను. దేవునికి స్తోత్రం అండి. ఈ రోజున మన ప్రార్థన బలిపీఠం ఎలా ఉన్నదో ఈ 40 రోజుల్లో కూడా మనం పరిశీలన చేసుకోవడం. ఈ 40 రోజులు మనం ఎవరి కోసం వస్తున్నాం? మన కోసం వస్తున్నామా, ఇతరుల కోసం వస్తున్నామా? ఏమండి, మనం ఎవరి కోసం రావాలి? మనం మన కోసమే రావాలి. యెరూషలేము కుమార్తెలారా, అమ్మలారా, నా కోసం ఏడవద్దు కానీ మీకోసము మీ పిల్లల కోసం మీరు ఏడవండి. మీకోసం ఈరోజు మీరు ఎవరి కోసం రావాలి? మీకోసం రండి, మీ పిల్లల కోసం రండి, మీ కుటుంబం కోసం రండి. ఇక్కడ మన బలిపీఠాన్ని మనమే కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం అండి. మన బలిపీఠాన్ని ఎవరో కట్టరు కానీ మన బలిపీఠాన్ని మనమే కట్టుకోవాలి. అబ్రహాము తన బలిపీఠాన్ని ఆయనే కట్టుకున్నాడు. ఏలియా తన బలిపీఠాన్ని తానే కట్టుకున్నాడు. ఇప్పుడు ఆ బలిపీఠం ఏ బలిపీఠం అది కట్టుకోవాలో ఒకసారి ఆలోచించేయండి. ప్రార్థన బలిపీఠం బాగానే ఉందా? రోజంతట్లో దేవుడు మనల్ని ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ఆశ్రితం ఇచ్చి 24 గంటల టైం ఇస్తే ఈ 24 గంటల టైంలో ఎంతమంది ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం? 1 గంట నేను ప్రార్థన చేస్తున్నాను వాళ్ళు స్తోత్రం చెబుతారా? 2 గంటలు చేస్తున్నాను వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఇప్పుడు నీ బలిపీఠం పడద్రోయబడిందా బాగుందా? ఆలోచన చేయండి. 1 గంట కూడా నువ్వు ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నావంటే నేను నా ఇష్టం అండి, నాకు ఇష్టానుసారంగా నేను బతుకుతానండి అనుకోబాకండి. మీరు మీ సొత్తు కారు.
హార్ట్కి ఎలాగనో ఆపరేషన్ చేసి మనిషిని బ్రతికించాలని ఒక సైంటిస్టు డాక్టర్ గారు చాలా కష్టపడి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయటం అనేది నేర్చుకున్నాడు. అందరూ కూడాను ఆయన దగ్గరికి హార్ట్ పేషెంట్లు అందరూ వచ్చి, అయ్యా నాకు చూడు నాకు చేయి ఆపరేషన్, నాకు చేయి అని అవసరమైన వాళ్ళందరూ కూడా ఆయన చేత ఆపరేషన్ చేయించి, కానీ చివరికి ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆయనకి ఎవరు చేసేవాళ్ళు లేరు. ఆయనే సడన్గా హార్ట్ ప్రాబ్లంతోనే చనిపోయాడు. ఈ రోజున ఎవరో వచ్చి మనకేదో చేస్తారని కాదు, మన కోసం మనము చేయాలి. నీ బలిపీఠము నువ్వు కట్టుకోవాలి, నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలి. ఈ 40 రోజుల్లో కూడా ఎంతో కొంత నేను బాగు చేసుకుందాం అనుకుంటే, ఆశ కనుక నీలో ఉంటే దేవుడు తన ప్రార్థన ఆత్మతో నేను నింపునుగాక, విజ్ఞాపన చేయ ఆత్మతో నింపునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క బలహీనతలు ఎరిగి ప్రార్థనలో నిన్ను బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. ఆ విశ్వాసం అనే బలిపీఠం పడిపోతే దాన్ని బాగు చేసుకోవాలి. సమర్పణ అనే బలిపీఠం పడిపోతే దాన్ని బాగు చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో కుటుంబ ఆరాధన అనే బలిపీఠం పడిపోతే దాన్ని మనం బాగు చేసుకోవాలి. ఈ 40 దినాల్లో మనం సిద్ధపరచుకోవాలి. అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైన చోట అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 40 రోజుల్లో ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉంది నేను ప్రార్థన చేయడం నేర్చుకోవాలని ఆశపడుతున్న వారు స్తోత్రం చెబుతారా? మన కుటుంబం అంతా కూర్చున్నప్పుడు ప్రార్థన చేయమంటే ఎవరిని ప్రార్థన చేయమన్నా వాళ్ళు ప్రార్థన చేయాలి. మన సంఘంలో ఎవరిని ప్రార్థన చేయమన్నా వాళ్ళు ప్రార్థించాలి. ఇది ప్రార్థన మనం నేర్చుకోవాలి. కొన్ని కుటుంబాల్లో ఆడవాళ్ళు చేస్తున్నారు కానీ మగవాళ్ళు చేయట్లా. కొన్ని కుటుంబాల్లో పెద్దవాళ్ళు చేస్తున్నారు కానీ పిల్లలు చేయట్లా. కొన్ని కుటుంబాల్లో పిల్లలు చేస్తున్నారు కానీ పెద్దవాళ్ళు చేయట్లా. ఇంకా ఎవరు కూడా మాకు ప్రార్థన రాదు అనే మాట అనకుండా అందరూ కూడా ప్రార్థన నేర్చుకుందరు గాక, ప్రభువు నేర్పించును గాక. యేసు ప్రభు వారి శిష్యులు వచ్చి ఆయన ఏమడిగారు? ప్రభువా ప్రార్థన చేయటం మాకు నేర్పించయ్యా, ప్రార్థన చేయటం మాకు నేర్పించంటే ప్రభువారు వారికి ఏమని నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఈ మా ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థన ఇది. ఆ ప్రార్థన వారికి శిష్యులకు నేర్పించారు. మనం కూడా అది నేర్చుకుందాం. చూడండి ఆదికాండం 15వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి దయచేసి. త్వరగా మనం చదువుకుందాం. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడినై పోవుచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా. మరియు అబ్రాము ఇదిగో నీకు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. చాలు. ఇక్కడ ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? గర్భఫల దీవెన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గర్భఫల దీవెన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి 100 సంవత్సరాల వయసులో ఆయనకు ఇస్సాకునిచ్చి ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం అండి. అలాగే ఈ 40 రోజుల్లో మీరు మీ కుటుంబంలో కానీ లేక మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ ఇంకా ఎవరెవరి కోసం అయితే ప్రార్థన సహాయం మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా వారికి గర్భఫల దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా దేవుడు గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించును గాక. అలాగే మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తుండగా మీ బిడ్డల కోసం ఏ అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నారో ఆ అవసరాలన్నిటి విషయంలో మీ బిడ్డలకు ప్రభు సహాయం దయచేయను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా
ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.